అట్లే ఒక నాయకుల్లో ఒక కవి ఉంటే ప్రజలు ఏది మారుతుందో, ఏది అవసరమో, ఏది భవిష్యత్తుకు కావాలనో అది రాసి పాడతారు. అది సాయి. ఓకే. అంటే 2003లో మీ మ్యారేజ్ అయింది కదా, 2023లో అన్న చనిపోవడం అని చూస్తాం. అంటే సుమారు 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అంటే ఎంతో కష్టపడి పెళ్ళి చేసుకున్నారు. ఎందుకంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్. మీరు వేరే కులము, అన్న వాళ్ళు కూడా వేరే కులము. సో చాలా కష్టం. ఈరోజు రేపట్లో అప్పట్లోనే మీరు ఎదిరించి పెళ్ళి చేసుకున్నారంటే కూడా అది ఒక గొప్పనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జనరేషన్లో కూడా కొంతమంది భయపడుతున్నారు. ఎందుకంటే ఇంకా క్యాస్ట్ పిచ్చి ఇవన్నీ దీనికోసం భయపడుతున్నారు. సో మీరేం చెప్దాం అనుకున్నారు అక్క? అంటే ఎలా ఎదురించి పెళ్ళి చేసుకున్నారు? ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అసలు? ఎందుకంటే చిన్న కులం అనే చెప్పుకోవచ్చు సాయన్న వాళ్ళది. అట్లా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? నా దృష్టిలో సరే ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నది. ఇది చిన్నది, ఇది పెద్దదని నేను చెప్పను. అసలు అది చిన్నది పెద్దది అనేది లేదు. ఒకటి. రెండవది ఇంట్లో అంటే సరే నేను సాయి ఎప్పుడు కానీ ఏముంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కు మనం చిన్న ఏజ్ తెలియని తత్వము, వీళ్ళేదో తప్పటడుగులు వేస్తారు అనే ఆలోచన ఉంటుంది. లేదు, మన ఆలోచన చాలా గొప్పది, మనం మంచిగా బతుకుతాము అంటే నేను లగ్జరీలు అంటలేను, అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకొని బతుకుతాము. మన ఆలోచనలో లేకపోతే మన లైఫ్ స్టైల్ మీద మనకు ఒక ఐడియా ఉంది, అది పేరెంట్స్కి చెప్పి ఒప్పించి చేసుకుంటే ఇంకా మంచిది. పేరెంట్స్ కూడా పిల్లల్ని కొంత అర్థం చేసుకుంటే కొన్ని విషయాల్లో మంచిది. సరే, అందరికీ అది పాసిబుల్ కాదు. అందరూ పేరెంట్స్ ఒకలాగా ఉండరు, అందరూ మ్యారేజ్ చేసుకునే వాళ్ళ ఒకలాగా ఉండరు. మా విషయంలో మాత్రం మేము ఒప్పించడంలో మేము సక్సెస్ అయినాం, ఒప్పించగలిగినాం, కన్విన్స్ చేయగలిగినాం. సరే, జరిగే వరకు కొంచెం భయంగానే ఉండే. ఇప్పుడు పెళ్ళి జరిగే వరకు కూడా ఆగిపోతుందా ఇప్పుడు అన్నంత భయంగానే ఉండే. బట్ ఒప్పించగలిగినాం, పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి చేసుకున్నాక కూడా మేము మాకంటూ కొన్ని గోల్స్ ఉంటూ దాని గురించి కష్టపడుతూ ఇలాగే ఉన్నాం. ఏ రోజు ఆ కుటుంబం మీద ఈ కుటుంబం మీద పెద్దగా ఆధారపడి లేకుంటే వీళ్ళకి ఎందుకు పెళ్లి చేసాం, లేదు ఏదైనా గొడవలు ఉండో అలా ఎప్పుడూ లేము మేము. ఓకే. అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి స్టూడెంట్స్లలో కూడా అంటూ ఉంటారు కదా అక్క, అరే నిజంగానే చేసుకుంటారు అరవై పెళ్ళి అన్నట్టు కూడా కొన్ని మాటలు వింటుంటాం. ఎందుకంటే ఇక స్టూడెంట్స్ అన్నప్పుడు అవన్నీ కామన్. సో అలాంటి ఎప్పుడైనా మీరు వినడం జరిగిందా? అది సహజం. ఆ ఏజ్లో మన ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, లేకుంటే పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏం చేసుకుంటారో ఏం కలిసి ఉంటారో ఏదో ఈ ఏజ్ అలా అట్లా అట్రాక్షను అట్లా డిఫరెంట్గా మాట్లాడుకోవడం అది ఎవరికన్నా ఉంటుంది. మాకు ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉంది, ఎందుకంటే డిఫరెంట్ క్యాస్ట్. ఇంకా మా జిల్లాల్లో ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా బలంగా ఉంటుంది ఇది. కాబట్టి అనుకున్నారు, చాలా అనుకున్నారు, ఉండము అనుకున్నారు. కొంతమంది ఇప్పుడు నాకు దగ్గర ఉండే వాళ్ళు కొంతమంది ఆ ఉండని దానికి ఇప్పుడే వీళ్ళు ఇట్లెందుకు మనమే విడకూడదామని ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారు. నేను అంటే ఫ్యూచర్లో సాయితోటి ఉండలేనేమో, అదేదో ఇప్పుడే విడగొడితే అయిపోద్ది అలా అనుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అక్క మీరు ఒక యంగ్ లీడర్ కాబట్టి ఈ జనరేషన్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకటి అండి, ఫస్ట్ జనరేషన్కి స్టడీ చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు చదువు మనకు ఉద్యోగాన్ని ఇస్తుంది, చదువు మనకి ఇంకా చదువు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేన్ని ఎలా ఆలోచించాలి అనే దాన్ని నేర్పిస్తుంది, ఒక పద్ధతిని నేర్పిస్తుంది. కాబట్టి స్టడీ ఇంపార్టెంట్. రెండవది, యంగ్ జనరేషన్ టెంపరవరీగా ఇప్పటిదిప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇప్పటిదిప్పుడే ఏదైనా మనం ఇప్పుడు అది చూసినామంటే అది ఇప్పుడే కావాలి. అలా ఎప్పుడు కానీ మనిషికి ఒకటి సాధించాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి. రెండవది, ఓపికగా ప్రయాణించే క్రమంలో డైవర్ట్ అవుతారు. ఈ జనరేషన్ 4 రోజులు ప్రయాణిస్తారు, అటు వెళ్ళిపోతారు. కాబట్టి ఒక పని పెట్టుకొని మనం ప్రయత్నించే క్రమంలో డైవర్ట్ అయితే కూడా మనం దాన్ని సక్సెస్ కాలేము. అలా చాలా ఉన్నాయి ఈ జనరేషన్ వాళ్ళకి చెప్పాలంటే, చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వేస్ట్ ఆఫ్ ద టైం, వేస్ట్ ఆఫ్ ద మనీ అంటే చాలా వేస్ట్ చేసేస్తున్నాం మనం అన్నిటిని. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళ జనరేషన్ కాబట్టి మా జనరేషన్ అది వస్తువు అయినా సరే, ఫుడ్ అయినా సరే, లేదు మనీ అయినా సరే, ఈవెన్ రిలేషన్షిప్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఈవెన్ మాటలైనా సరే చాలా పొదుపుగా పద్ధతిగా మాట్లాడేవాళ్ళం. పొదుపుగా అంటే పద్ధతిగా. కాబట్టి వస్తువులకు ఇచ్చే విలువ వస్తువులకు, మనుషులకు ఇచ్చే విలువ మనుషులకి, మాటకి ఇచ్చే విలువ మాటకి, అలా ఉండేది. ఇప్పుడు అవన్నీ దారి తప్పుతున్నాయి అనిపిస్తుంది. అక్క ఇంకోటి, మనం ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే కూడా మీ రీల్ ఒకటి ఇంకా వైరల్ అయింది. అంటే మీరు డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా చాలా వైరల్ అయింది. అంటే మీరు డ్యాన్స్ చేస్తుంటే సాయన్న పాట పాడుతుంది, పక్కన గోరెంటెంకన్న కూడా ఉన్న వీడియో మనం చూసినాం అనమాట. అంటే మీరు చాలా మంచి డాన్సర్ అన్నట్టు మాకు అర్థమైపోతుంది డ్యాన్స్ చూస్తుంటే. సో మీరు డాన్సరేనాక?
నేను ఎక్కువగా క్లాసికల్ డ్యాన్స్, నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను, డిప్లొమా కంప్లీట్ చేశాను. క్లాసికల్ డ్యాన్స్ చేసేదాన్ని. అయితే సరే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు అక్కడ కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో సాయి పాటలు పాడుతుంటే డ్యాన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సెమీ క్లాసికల్గా కావచ్చు, లేదు ప్రజల పాటలు అనుకోండి, ప్రజల పాటలకు కానీ చేసిన సందర్భాలు తక్కువే కానీ ఉన్నాయి. కానీ ఆ రోజు సందర్భం మాత్రం అరుణోదయ రామారావన్ అంటే సాయికి చాలా ఇష్టము. అన్న కూడా చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ అన్నకు సంబంధించిన సంస్మరణ సభ పెట్టారు. సాయి ఒక పాట అన్న మీద రాశాడు, పాడాడు. పాడిన తర్వాత లాస్ట్కు ఆ పాట విని నేను, అంటే మేమిద్దరము స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా అన్న కామన్గా తమాషాకి మాతో మంచిగా మాట్లాడడము, ఇట్లా కామెంట్ చేయడము, సాయిని ఎక్కడ పెళ్లి చేసుకుంటావు అట్లా మాట్లాడడము, లేదు మీరిద్దరు మంచిగా సెట్ ఇలా మాట్లాడుతూ మమ్మల్ని కొంచెం ఇంటి కుటుంబ సభ్యులాగా కలుపుకుపోయేవాడు. చాలా మంచి వాయిస్ అన్న, చాలా అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు. సాయికి చాలా ఇష్టం. సో ఆ అన్న మీద పాట రాసేటప్పుడు ఆటోమేటిక్గా నాకు ఆ పాటను చూస్తే దానికి ఏదైనా కొరియోగ్రఫీ చేయాలి అనిపించింది. అట్లా నేను ఏదో ఇంట్లో చిన్న చిన్న స్టెప్లు చేస్తుంటే సాయి ఉండి నువ్వు వేదిక మీద చెయ్యి ఇదే పాటకి అని అన్నాడు. అట్లా చేశాను. అదొక సందర్భం. సో అన్నతో మెమొరబుల్ మూమెంట్ అంటే ఏది ఉందాక? ఒక్కటి అని చెప్పలేను, వందలు ఉన్నాయి. యాక్చువల్గా ప్రాక్టికల్గా లైఫ్ ఫేస్ చేస్తే తెలుస్తుంది. చాలా ఉన్నాయి. 1, 2 అని చెప్పలే, చిన్న చిన్న సంతోషాలే. ఏదన్నా చిన్నది అనుకున్నప్పుడు లైఫ్లో ఇది అవుతుందా అనుకున్నప్పుడు ఫస్ట్ సాయి నేను పాట పాడతా అని చెప్పేసి బస్ ఛార్జ్ పెట్టుకొని రికార్డింగ్ స్టూడియోకి పోయి పాట పాడి వచ్చి పాట వినిపించిండు. అది కూడా మెమరబుల్ సంఘటనే. ఫస్ట్ కాలేజీలో ఒక 3 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్లో చదివిన తర్వాత ఒక 3 గోనసంచుల నిండా ప్రైజులు వచ్చినాయి సాయికి. ఓకే. కాలేజ్ యాన్యువల్ డేకి వెళ్ళి బెస్ట్ హీరో ఆఫ్ ద అవార్డు తీసుకున్నాడు. ఆ రోజు ఒక సంతోషమే. ఇంట్లో మ్యారేజ్ ఒప్పుకోరు, ఎట్లా డిస్టర్బెన్స్ అవుతుందో లేదు, సినిమాలలాగా పరిగెత్తి ఎట్లెట్లా అయిపోతాయో చేజింగ్లు ఇవన్నీ అనుకున్నాము, ఒప్పుకున్నారు, అదే ఒక సంతోషమే. అట్లా ప్రతి తెలంగాణ వచ్చిన రోజు ఇంకా విపరీతమైన, నాకు తెలిసి సాయి ఇంకా తెలియకుండానే కళ్ళ వాటర్ నిజంగానే వచ్చిందా, ఇది కలనా నిజమా, అట్లా అదొక సంతోషమే. అంటే ఏదైనా లైఫ్లో ఒకటి చేద్దామని అడిగేసినప్పుడు అది కష్టంగానే అయినా కూడా సక్సెస్ అయినప్పుడు సంతోషమే కదా. అట్లా చాలా ఉన్నాయి. సో ప్రతిదీ అన్నతో ఉన్న ప్రతి మూమెంట్ సంతోషమే అంటారు? ప్రతి మూమెంట్ ఇంకా అది నేను మాటల్లో చెప్పలేను. అది ప్రాక్టికల్గా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎన్నో మెమరబుల్ డేస్. అన్నతో ఉన్న ప్రతి మూమెంట్ హ్యాపీ మూమెంట్ అంటారు అక్క? ఖచ్చితంగా ప్రతి మూమెంట్. మా పాప పుట్టినప్పుడు ఎవ్రీ మూమెంట్. సో అన్న ఎక్కువ సంతోషపడ్డది తెలంగాణ వచ్చిన తర్వాత, బీభత్సంగా హ్యాపీ అయిపోయిన అన్నమాట. తెలంగాణ వచ్చినప్పుడు ఒకసారి బాగా సంతోషపడ్డాడు. పాప పుట్టినప్పుడు ఒకటి బాగా సంతోషపడ్డాడు. అంటే బిగ్గెస్ట్ అనుకోండి లైఫ్లో. ఓకే. అప్పుడు ఒకసారి సరే 10 ఏళ్ళ నుంచి కష్టపడితే ఒక చిన్న అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు సంతోషపడ్డాడు. బట్ అది ఎక్కువ కాలం నిలవలేదు. అదొకటి బాధ ఉంటుంది. సాయి అంటే నాకు ఒక కోరిక ఉండే, సరే ఒక 14-15 ఇయర్స్ నుంచి ఇంత కష్టపడుతుండు, ఖచ్చితంగా నేను లీడర్గా నిరూపించుకోవాలి అనేది ఉంది. అందరికీ సింగర్గా తెలుసు, లీడర్గా కూడా తెలుసు. కానీ లీడర్గా ఇప్పుడు చట్టసభల్లో ఉండే లీడర్ వేరే కదా, కామన్గా వేరు కదా. ఒక్కసారి అక్కడ సాయి ఉండి ప్రమాణ స్వీకారము ఏదైనా చేస్తే నాకు చూడాలని కోరుకుంది. ఆ సంఘటన తను జరిగితే తన కళ్ళలో సంతోషం చూడాలని ఉండే. అంటే ఒక స్టెప్ ఎక్కినట్టు కదా, తను అనుకున్న దాంట్లో, తను కష్టపడ్డ దాంట్లో ఒక స్టెప్ ఎక్కినట్టు కాబట్టి అది చూడాలని ఉండే. ఆ కోరిక చట్టసభల్లో అన్న ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూడాలని నాకు బలంగా నాకుండే అది కోరిక. ఎందుకంటే నేను ఆ కష్టాన్ని దగ్గరుండి చూసినా కదా. ఇప్పుడు మనం బాగా కష్టపడ్డ వాళ్ళు ఒక అచీవ్మెంట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అది అయితే అది వాళ్ళ ఆ సంతోషము ఏదో ఇంకా మనకు అదే కదా బిగ్గెస్ట్ లైఫ్లో. సో ఇంకోటి అన్న పాట కూడా నాన్ స్టాప్గా పాడతారు, చాలాసేపు దీర్ఘం తీస్తారు, గొంతులో కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఆ పాటనే అన్నను కూడా మన నుంచి దూరం చేసిందని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తుండే. ఎందుకంటే తను ఎప్పుడు నైట్ టైంలో కూడా బాగా రాసుకునేవాడు అంట కదా, పాటలు ప్రిపేర్ అయ్యేవాడు.
అది యాక్చువల్గా ప్రిపేర్ అవ్వడం ఏం లేదు. సాయిది ఎంతసేపు ఎట్లుంటుండంటే, ఇప్పుడు నువ్వు ఆ మీటింగ్కి వెళ్తున్నావంటే ఆ జనాలను చూస్తే అది మీటింగ్ ఏం సందర్భమో అది ఇమీడియట్గా పాట కట్టి పాడేస్తాడు. వెళ్తూ కారులోనే అలవోకగా రాసుకుంటూ పాడతాడు. పెద్దగా గంటలు ఉండి ఇంత ఇట్లా రాయాలి ఈ పదం. ఎప్పుడో ఒక్కసారి బాగా కొన్ని ఉంటాయి కాన్సెప్ట్ బేస్డ్గా ఇట్లా రాయాలి అని ఎక్కువ అది అనుకున్నప్పుడు అట్లా ఆలోచిస్తాడు. కానీ కరెక్టే, పాట అలవోకగా పాడింది అని కాదు, ఫుడ్, నిద్ర, వర్క్ అయి ఉండొచ్చు. దానికి వర్క్ కూడా 3 hours 2 hours నాన్ స్టాప్గా పాడడం జర్నీలో. తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత కూడా ఇప్పుడు కోవిడ్ మనకేంది లంగ్స్కి ఎఫెక్ట్, సాంగ్స్ పాడడం కూడా బ్రీతింగ్ లంగ్స్ ఇదే. ఆ తర్వాత కూడా నాన్ స్టాప్ వర్క్, స్ట్రెస్, అనేక కారణాలు అయి ఉండొచ్చు. ట్రావెలింగ్ కూడా అనుకోవచ్చు. ట్రావెలింగ్, నిద్ర, ఫుడ్ టైమింగ్, బాగా హార్డ్ వర్క్ చేయడము. దాంట్లో ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే వేరే లీడర్స్ ఎట్లుంటుంది అంటే, పలానా మీటింగ్కి వెళ్ళడమో, గంట మాట్లాడడమో, లేదంటే పబ్లిక్లో లైట్లీ నదిగా ఒక 3 hours 4 hours నాన్ స్టాప్. మళ్ళీ తెలంగాణ మూమెంట్ నుంచి చాలా సందర్భాలు పొద్దున ఒక మీటింగ్, మధ్యాహ్నం ఒక మీటింగ్, రాత్రి ఒక మీటింగ్, 4, 5, 3, 12 అట్లా ఏ టైమింగ్లో వస్తామో ఏ టైమింగ్లో వెళ్తామో కూడా తెలియనంత అది. సో చివరి రోజు కూడా మీతో ఫ్యామిలీతో కలిసి తను ఫామ్ హౌస్లో టైం స్పెండ్ చేస్తారు. అదే నైట్లో కూడా ఆ చివరి వచ్చే టైంలో కూడా మీతో మాట్లాడడం జరిగిందాక చివరి మూమెంట్స్ మాట్లాడుకున్నాం. మేము ఇద్దరం కలిసినామంటే అంటే తక్కువ టైం, ఎప్పుడు బిజీగా ఉంటారు కాబట్టి ఇంటికి వచ్చిరంటే మేమిద్దరమే కాబట్టి మాట్లాడుకుంటూనే ఉన్నాము. అంటే రీసెంట్గా ఒక 1.5 అంతకుముందు కూడా మేము ఎక్కువ పొలిటికల్ విషయాలే మాట్లాడుకుంటాము. ఫ్యామిలీ అంటే ఇంకా నేను ఫ్యామిలీని నేను కొంచెం మెయింటైన్ చేస్తా, చూసుకుంటాను ఎక్కువగా. ఈయనతో పోలిస్తే ఈయన బిజీగా ఉంటారు కాబట్టి. ఇక మేము ఇద్దరు పిల్లలమే కాబట్టి మాకు పెద్దగా ఫ్యామిలీలో వేరే పెద్ద ప్రాబ్లమ్స్, ఇప్పుడు మా అత్తగారు లేరు, ఏదో పెద్ద బర్డెన్స్ మేము ఇది అది అని పెద్దగా రిస్కులు పెట్టుకున్నది కూడా ఏం లేదు. మేము ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ సైడ్ నుంచి మాకు ఎటువంటి మాట్లాడుకోవడానికి ఎటువంటి విషయాలు లేవు, డిస్టర్బెన్స్ విషయాలు కానీ ఏవి. కాబట్టి ఎక్కువ పొలిటికల్ విషయాలే మాట్లాడుతుండే. ఆ రోజు కూడా పొలిటికల్ విషయాలే మాట్లాడిండు. చివరిగా మాట్లాడిన మాటలు అవేనా? చివరిగా మాట్లాడిన మాటలు ఒక 3 మాటలు ఉన్నాయి. ఫైనల్ మాట ఇలా చిటికేసి, ఈసారి ఎవ్వరూ ఆపలేరు, నేను చట్టసభలో కూర్చుంటున్నా అన్నాడు. వెళ్ళి పడుకున్నాడు. ఓకే. సో అక్క, అన్నతో ఉన్న ప్రతి మూమెంట్ హ్యాపీ అని చెప్పారు. సో నేను మీకు చూపిస్తాను అక్క, అన్న ఫోటోనే చూపిస్తాను నేను. సో అన్నతో ఇంకా ఎప్పుడు మీ పక్కనే ఉంటున్నారని చెప్పారు కదక్క. సో అన్నతో ఇంకా చెప్పని విషయాలు అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అన్న చనిపోతారని చెప్పి. సో ఇంకా అన్నను చూస్తూ అన్నతో ఇంకా మీరు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే చూస్తుంటే బంగారంలా ఉండి అన్న, చాలాసార్లు అన్నతో కూడా నేను మాట్లాడినా. సో అన్న ఇంకేమైనా చెప్పాలని ఉందా అక్క? అన్నను మిస్ అవుతున్నట్టు చాలా చెప్పాలని ఉంది. వస్తే మాత్రము పంపియను, బయటికి పంపియను. సాయికి అనిపిస్తే నువ్వు బలంగా ఏది ఫీల్ అయినావో అది నేను చేసి చూపించే చచ్చిపోతా అని చెప్పాలని ఉంది. అది బలంగా కొట్లాడే అన్న అనుకున్నది నేను చేసి చూపించిన తర్వాతనే నా ప్రాణం పోతుంది అని చెప్పాలని ఉంది. ఇంకేమన్నా ఉందాక చెప్పాలని? కొంచెం ఎప్పుడు పబ్లిక్ అది కాకుండా మా గురించి కూడా ఆలోచించుంటే బాగుండేదని ఉంది. మీరు ఎప్పుడు బాధపడొద్దు అక్క, ఎందుకంటే అన్న పాట రూపంగా కానీ పక్కా మీరు త్వరలో మీరు కూడా చట్టసభలకి వెళ్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాక. ఎందుకంటే అన్నకు కూడా ఆశ అని చెప్పి, ఎందుకంటే అన్నని అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నేను అంటే యాక్చువల్గా ఎప్పుడు ఇది అయిపోతే బిజీ అయిపోతుంది, ఇది అయిపోతే అనే వర్డ్సే విన్నా సాయి నోటి నుంచి ఎక్కువ. నేను కూడా ఏంటంటే సరే, నేను ఏ రోజు డిస్టర్బ్ చేయలేదు సాయి వ్యాక్స్ని, ఎందుకంటే తను నాకు తెలిసి ఎంత కష్టపడి వచ్చిండు, దేనికోసం కష్టపడుతుండు. అండ్ సాయి స్టూడెంట్ నుంచి నేను చూసింది కూడా సింగిల్గా ఉండడం ఎప్పుడు చూడలే. అసలు మేము మా లైఫ్లో మేమిద్దరం సింగిల్గా బయటికి వెళ్ళింది కూడా చాలా తక్కువ.
మేము వెళ్ళినామంటే మాతో పాటు కనీసం 8 మంది అని ఉంటారు, 10 మంది ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి నేను ఎప్పుడు పబ్లిక్ రిలేటెడ్ లైఫ్ తప్ప పర్సనల్ లైఫ్ను సాయి కోరుకోవడము అది నేను చాలా తక్కువ చూసాను. ఓకే. కాబట్టి నేను ఎప్పుడు పబ్లిక్లో అంటే బయటికి వెళ్ళి ఇది చేస్తుంటానో, మీటింగ్కి వెళ్తానో లేదో, మీటింగ్కి వెళ్ళినప్పుడు పరిచయమైన వందల మంది బ్రదర్స్ అనుకోండి, సిస్టర్స్ అనుకోండి వస్తేనో ఇదంతా సాయికి సంతోషాన్ని ఇచ్చేదో అట్లా నేను ఎంకరేజ్ చేస్తూ వచ్చిన. ఏ రోజు అడ్డు చెప్పలేదు. సహజంగా వైఫ్ వేరేలాగా ఉంటుంది, ఇంటికి రాగానే కొంచెం అంటే ఈ బయట ఇది ఇంట్లో ఇదేనా అన్నట్టు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఎప్పుడూ అనుకోలేదు. తనకి ఏది ఇష్టమో ఆ రకంగానే లైఫ్ పబ్లిక్ లైఫ్ ఉండేటట్టే నేను ఎంకరేజ్ చేశాను. ఓకే. సో మీరు మొన్నటిదాకా సాయన్న ఉన్నప్పుడు కూడా పిల్లల్ని ఎప్పుడు మీరే చూసుకునేవాళ్ళు. సో ఇప్పుడు మీరు సాయన్న చనిపోయిన తర్వాత కూడా మీరు రాజకీయంలోకి రావడం జరిగింది, చైర్మన్గా కూడా అయిపోయింది, బాధ్యతలు కూడా స్వీకరించారు. సో నెక్స్ట్ ఇంకా ముంగడికి వెళ్ళాలంటే కూడా తిరగాల్సి వస్తుంది, ప్రజలలో తిరగాల్సి వస్తుంది. సో ఆ పాపను కానీ బాబుని కానీ మిస్ కావాల్సి వస్తుంటుంది. సో వాళ్ళని ఏ విధంగా ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? ఓకే, పర్లేదు అంటే అడుగుతుంటారు. చెప్పాను కదా మా ఇంట్లో లేడు అన్నట్టు మేమేం లేదు, మేము ఉన్నాడు అనే దాంట్లోనే ఉన్నాము. అంటే మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటారు, ఎందుకంటే మీరు కూడా రాజకీయంలోకి వచ్చారు, మీరు తిరగాల్సి వస్తుంటుంది బయట. నేను అంటే ఆల్మోస్ట్ ఎట్లుంటుంది ఇప్పుడు ఈయనది వేరు. ఈయన ఏంటంటే మీటింగ్ మొత్తం అరేంజ్ చేసే నుంచి తర్వాత ఇప్పుడు నాది వేరు కదా. పర్టికులర్ టైం అంటే ఈ టైంకి వెళ్ళడం, ఈ టైంకి రావడం, కొంచెం పిల్లలు స్కూల్ తర్వాత హోంవర్క్స్, ట్యూషన్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30-9 అవుతుంటుంది. ఖచ్చితంగా నైట్ మాత్రం ఒక 1/2 అవర్ మాట్లాడుకుంటాం. అదొక అలవాటు. ఫస్ట్ సాయి ఉన్నప్పటి నుంచి అయినా సరే కంపల్సరీ మేము మాట్లాడుకుంటాం. సో అట్లా వాళ్ళు షేరింగ్ ఏదో ఒకటి షేర్ చేసుకోవడం, వాళ్ళతో స్పెండ్ చేయడం. అంటే రాజకీయంలో